కీర్తన 126వ కీర్తన 6వ వచనం. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. పుర్లారా, ఈ వచ్చిన భాగాన్ని మనం ఆలోచన చేస్తే, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు అట్నుంచి పనలు మోసుకొని వస్తాడు అని కీర్తనాకారుడు ఈ భాగంలో తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు పిల్లరా, మన జీవితంలో ఏడుపు 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 అనేటువంటిది కనబడుతూ ఉంది. అయితే దేవుని వాక్యం ఏం చెప్తా ఉందనంటే, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూపోవు విత్తువాడు అంటే, ఈరోజు పిల్లరా, నిజంగా దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ఈరోజు నీ జీవితంలో యథార్థంగా పోతూ ఉన్నా, వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నా, ఈరోజు మనకు దుఃఖం వచ్చేటువంటి పరిణామాలు, పరిస్థితులు ఎదురైనా, అంటే అది వ్యాధి కానివ్వండి, అది ఆర్థిక సమస్యలు కానివ్వండి, కుటుంబంలో సమస్య కానివ్వండి, నీ వ్యక్తిగతమైనటువంటి బాధ కానివ్వండి, ఒకవేళ నీ జీవితంలో కొన్ని చేయాలనుకున్నవి చేయలేకపోవడం వల్ల వచ్చే దుఃఖం కానివ్వండి, లేకపోతే కావాలని శత్రువుల చేత నువ్వు బాధింపబడుతూ వచ్చుచున్న దుఃఖమైనప్పటికీ, ఇది కూడా, ఈ దుఃఖము న్యాయమైనటువంటి దుఃఖము, అంటే కారణములు ఉన్నటువంటి దుఃఖము. ఇలాంటి దుఃఖాన్ని ఒక విత్తనంగా మనం పెట్టగలిగితే, ఏడ్చుచూపో విత్తువాడు అట్నుంచి సంతోషగానంతో పనులు మోసుకొస్తాడు, ఆనందాన్ని అనుభవిస్తాడు. ఈరోజు ప్రియమైన మిత్రులారా, ఈరోజు మన జీవితంలో దయచేసి ప్రభు చక్కని మాటతో మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నీ యొక్క దుఃఖం అంటే, కొంతమంది అనవసర విషయాలు దుఃఖపడతారు కాదు, నిజంగా ఆత్మల కొరకు దుఃఖపడు, నీ కుటుంబ రక్షణ కొరకు దుఃఖపడు. ఈరోజు నీకున్న అవసరతల కొరకు ప్రభు పాదాల దగ్గర పెట్టి దేవుని సన్నిధిలో దుఃఖపడి ప్రార్థన చేస్తే ఆయన అంటున్నాడు, నీవు ఆ భారంతో బాధ్యతతో చేస్తున్నటువంటి కన్నీరు ఒక విత్తనముగా వేయబడి, ఆ విత్తనములో నుంచి వచ్చేటువంటి పంట ప్రతిఫలం ఏది అనంటే ఆనందం, సంతోషం. ఆనందం, సంతోషం. అందుకని విలాప వాక్యములు ఆయన అంటాడు, నీ పసిబిడ్డల ప్రాణముల కొరకు రేయి మొదటి జామున లేచి నీళ్లు దిమ్మరించినట్లుగా ప్రభు పాదాల దగ్గర నువ్వు కొమ్మరించి ప్రార్థన చేయమని. ఈరోజు బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయి. నీ కుటుంబంలో ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారి కొరకు ఆ నీళ్లు దిమ్మరించినట్లుగా కన్నీరు కార్చి ప్రార్థన చేయి. ఈరోజు నీ ఇంటిలో ఉన్నటువంటి ఆ అవసరతల కొరకు కన్నీరు కార్చి నీళ్లు దిమ్మరించినట్లుగా నువ్వు ప్రార్థన చేయి. దేవుడు అంటున్నాడు, దానికి తగినటువంటి ప్రతిఫలము ఆనందంగా ఇస్తాను, సంతోషాన్ని ఇస్తాను. ఈరోజు ప్రియమైనటువంటి మిత్రులారా, కానీ ఈరోజు చాలామంది అవసరమైన దానికోసం ఎడవట్లేదు, కానీ పనికిమాలిన చెత్తంతా పోగేసుకొని, మనకు సంబంధం కాని విషయాలన్నీ మనం కలగజేసుకొని, ఆ సమస్యలను కావాలని మనం తెచ్చి ఇంట్లో పెట్టుకొని, వాటి వలన కలిగిన వాటిని బట్టి దుఃఖపడుతున్నాం. దేవుడు అలాంటి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టు. నిజంగా నీ కుటుంబం కొరకు, నీ కొరకు అవసరమైన శ్రేష్టమైనటువంటి వాటి కొరకు నువ్వు దుఃఖపడు. ఎందుకు దేవుడు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే, అనవసర విషయాలు మనం కలగజేసుకొని, మనకు సంబంధం కాని విషయాలను కూడా మన మీదే వేసుకొని, వాటి వలన కలిగినటువంటి బాధను బట్టి మనం దుఃఖపడతా ఉంటాం. ఆ దుఃఖం వల్ల నెరసెళ్ళిపోతాం, కొన్ని రోజులకి నాశనం కూడా అయిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైన ప్రయోజనకరమైన భారముతో కూడినటువంటి వారి కొరకు ఈరోజు మనము కన్నీరు ఒక విత్తనంగా పెట్టుబడిగా పెట్టగలిగితే, దేవుడు అంటున్నాడు, నిన్ను ఎప్పుడూ ఏడుస్తూ ఉండనివ్వను. నీ ఏడుపు, నీ దుఃఖం కొన్ని రోజులకి సంతోషంగా మారిపోబోతూ ఉంది, ఆనందంగా మారిపోతూ ఉంది. ఈరోజు అది అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి పంటగా, ప్రతిఫలంగా నీ జీవితంలో నీవు సొంతం చేసుకోబోతున్నావు అని తండ్రిని దేవుడి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాడు.